మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయను. The devil makes you focus on the problem rather than the escape route that God has already prepared for you. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ భూమిని సృష్టించి సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం కాదు, కానీ ఆయన ముందు పరిష్కారాన్ని చేసి ప్రతి సమస్యకి ఒక మార్గమును ఆయన చూపించి ఆ తర్వాత సమస్యలను ఆయన అలౌ చేశాడు. కొన్ని సమస్యలు మనల్ని పరిశుభ్రపరచడానికి, మనల్ని ఇంకా పవిత్రంగా చేయడానికి, పరిశుద్ధంగా చేయడానికి, మరి క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి ఎదగడానికి కొన్ని శ్రమలు సహాయపడతాయి. మరి ఇక్కడ దేవుడు సహింపగలిగిన దానికంటే ఆయన ఎక్కువ ఇవ్వడు. నీ సామర్థ్యం ఎంతో ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క వ్యక్తికి ఎంత తట్టుకోగలడో తెలుసు దేవుడికి. దానికంటే ఎక్కువ ఇవ్వడు. ఒకవేళ నీకు అది ఇచ్చినా తప్పించుకోను మార్గము కలిగజేస్తాడు. దెర్ ఈజ్ ఎ వే టు ఎస్కేప్. సో రిమెంబర్, దేవుడు తప్పించుకోను మార్గాన్ని ముందుగానే మరి సృష్టించి చూపించి ఆ తర్వాత నీకు సాధారణంగా మనుషులకు వచ్చే శోధన తప్ప మరేది రాదు. గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో మరి సనుక్కుంటారు, ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నాకెందుకు వచ్చింది, నేను ప్రార్థన చేశాను. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మీకు శోధన రానియడు. అంతేకాదు, ఆ మార్గము కూడా ఉంది. సో ప్రభువా, ఈ సమస్యలోంచి తప్పించుకుని మార్గము నాకు చూపించు అని దాని మీద కేంద్రీకరించాలి. నువ్వు నమ్మదగిన వాడు, ఇందులోంచి బయటికి తీసుకొస్తావని కేంద్రీకరించాలి. కానీ మరి ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు సనుక్కున్నట్టు మనము సనుక్కోకూడదు. ఎందుకంటే వారికి 14 రోజుల్లోనే ఉంది మార్గము. వారు కనుక సనుక్కోకుండా ప్రభువా నీ చిత్తము జరిగించు, నీ చిత్త ప్రకారం మేము ముందుకెళ్తాం, నువ్వు నమ్మదగిన వాడివి అని వారు కొన్ని మాటలు విశ్వాసముతో ఉండినట్లయితే 14 రోజుల్లో వెళ్ళిపోయేది. సో ఇది మనము సనుక్కొని బాధపడి మరి కృంగిపోవాల్సిన సమయం కాదు. కానీ ప్రభువా నీవు నమ్మదగిన వాడివి, నాకు తెలుసు, సహించిన దానికంటే ఎక్కువ రానివ్వు, తప్పించుకొని మార్గము కూడా నువ్వు ఉంచుతావు, ఆ వేదన నుండి నేను తప్పించుకునే మార్గాన్ని చేస్తావు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ నుండి, ఆర్థిక సమస్యల నుండి నీవు అద్భుతములు చేయి దేవుడు, యు ఆర్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అని నమ్మకంతో మన అందులోంచి బయటకు వచ్చి ఒక జీవితకాల సాక్ష్యము మరి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో యు గాట్ ఇట్. ఓకే, రైట్. మీరు ముందే మరి దీనికి పరిష్కారం కలిగి ఉన్నారు. యూ గాట్ ద సొల్యూషన్. 2వ కొరింథీయులు 1వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. స్టెప్ బై స్టెప్ లెట్స్ రీడ్ వర్స్ బై వర్స్ టిల్ 10. లెట్స్ గో టు వర్స్ 3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. చూడండి, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. No matter what you are going through, the God of all comfort me. ఆర్థిక సమస్యలా, కృంగిపోయావా, ఆగిపోయాయా, పనులు అవమానం వచ్చేసిందా, వెలివేశారా, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, కనికరము చూపుక తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణ, ఎన్ని కష్టాలు ఎన్ని రకాలుగా వచ్చినా ఆయన ఆదరణ చూపించు దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపండి గాక. పౌలు ఇలా రాస్తున్నాడు, సమస్తమైన ఆదరణ. సో ఈ సమయంలో ప్రభువా ఏ రీతిగా మమ్మల్ని ఆదరించబోతున్నావు, ఈ మహాగండములో ఏ రీతిగా మహా ఆదరణ రాబోతుందని వేచి చూడాలి తప్పితే సైతానుడు మన మనసులో పెట్టే శోధనలను, సణుగుడులను మనము మన నోటి ద్వారా, మనసు ద్వారా విడుదల చేయకూడదు. 4వ వచనం చూద్దాం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించున్నాడు. చూసారా ఎందుకు పౌలుకి శ్రమలు వచ్చాయి? పౌలు మినిస్ట్రీ అంతా శ్రమలే, ఒకటి పోతే ఒకటి. అంత గొప్ప శ్రమలు గుండా వెళ్ళి దేవుని యొక్క ఆదరణ పొందుకున్నాడు కాబట్టి మరి ఆ కాలంలో పౌలు అనేకులను ఆదరించాడు. హీ కంఫర్టెడ్ మెనీ పీపుల్. ఆయన యొక్క కష్టాలలో మరి అనేక ఆదరణ పొందుకొని ఇతరులను ఆదరించుటకు అనేక సంఘాలను, కొన్ని వేల కోట్ల మందిని ఆదరించడానికి మరి వాక్యము ద్వారా సామర్థ్యం కలిగినటువంటి వాడు అయ్యాడు పౌలు భక్తుడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో ఆదరించున్నాడు. నీకు వచ్చిన శ్రమకు ఒక కారణం ఉంది. దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ యువర్ ప్రాబ్లం. నీ శ్రమకు ఒక ప్రణాళిక ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇది శ్రమకి ఒక కారణం ఉంది. దేవుడు ఆ శ్రమలో సమస్తమైన ఆదరణతో నేను ఆదరిస్తాడు. ఈ ఆదరణతో నీవు కూడా ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి సామర్థ్యం కలిగి అవుతావు. మరి నిన్ను గణపరచడానికి,
నీలోంచి మరి ఆదరణ ఎంత గొప్పదో ఇతరులకు చూపించడానికే వచ్చింది తప్పితే ఈ శ్రమ నిన్ను కృంగజేయడానికి, అవమానపరచడానికి, లేక నేనేదో చేయడానికి కాదు. సో యువర్ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ పర్పస్. అంటే ఆ శ్రమలోంచి నువ్వు తప్పకుండా బయటకు వస్తావు, ఆదరింపబడతావు. ఆ ఆదరణతోటి నీవు ఏది రీతిగా దేవుడు ఆదరించాడో అనేకులకు సాక్ష్యం చెప్పి వారిని ఆదరిస్తావు. చూడండి, మన దేవుడి పేరు ఆదరణకర్త. ఆయన అంటాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు. ఐ విల్ సెండ్ యూ అనదర్ కంఫర్ట్. మరి అందరికంటే గొప్ప ఆదరణకర్త మన తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన మొదటగా యేసుప్రభువుని పంపించాడు. యేసుప్రభు వారు పరిశుద్ధాత్మను పంపించాడు. ఇదిగో నేను వెళ్ళి ఆదరణకర్తను. ఈ ఆదరణకర్త 5వ వచనం చూద్దాం. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. ఎప్పుడు చెప్తా ఉంటాను, క్రీస్తును కలిగిన వారి శ్రమలు వేరు, క్రీస్తుని కలిగి లేని వారి శ్రమలు వేరు. ఇఫ్ యూ బిలాంగ్ టు క్రైస్ట్, శ్రమలు విస్తరిస్తున్నట్టు ఆదరణ కూడా విస్తరిస్తుందంట. నో మ్యాటర్ ద డెవిల్ స్ట్రెచెస్ హిస్ problems on you, God stretches his comforting levels on you. In return, making you a comforter to comfort others. Your testimony will prophesy into other levels. Don't fear, you will be comforted. So ఈ కొంతమంది అంటారు, మాకు శ్రమల మీద శ్రమలు బ్రదర్, ఒకటి పోతే ఒకటి బాధలు. గుర్తుపెట్టుకోండి, ఆదరణలు అలాగే విస్తరిస్తాయి. సైతానుడు ఎంత విస్తరిస్తాడు అంతకంటే గొప్పగా దేవుడు ఆదరణతో విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to comfort at that level. మేము శ్రమ పొందినను అది మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాము. సో యువర్ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ పర్పస్. క్రీస్తునందు విశ్వాసుల యొక్క శ్రమలకు ఒక కారణం ఉంది. అది ఇతరుల ఆదరణ కొరకు, రక్షణ కొరకు. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది. కాబట్టి ఓపికతో సహించు సహోదరుడా. హోల్డ్ ఆన్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. ఓపికతో సహించు. గాడ్ విల్ బ్రింగ్ యూ అవుట్. లెట్స్ రీడ్ వర్స్ 7. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గురించి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇంకా పౌలు చెప్తున్నాడు, ఇదిగో మీ శ్రమలన్నిటి విషయమై నాకు తెలుసు. మీరు శ్రమల్లో పాల్గొన్నారా, ఆదరణలో కూడా పాల్గొన్నారు. దేర్ ఈజ్ హోప్ ఫర్ ఎవ్రీ బిలీవర్. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ప్రభువా, ఏది తప్పించుకుని మార్గం చూపించు, ఏది ఆదరణ అని డిమాండ్ యువర్ కంఫర్ట్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లం టుడే. నీ ఆదరణ అడుగు, డిమాండ్ యువర్ కంఫర్ట్. ఎవ్రీ పెయిన్ అండ్ ప్రాబ్లం. 8వ వచనం చదువుదాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించి అత్యధిక భారం వలన కృంగిపోయాం. శక్తికి మించి వచ్చిందంట అంటున్నాడు ఇక్కడ పౌలు. ఇది నా హద్దులు దాటిపోతుంది, ఇది నా వల్ల కావట్లేదు, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, ఈ అవమానం సహించలేదు, ఎందుకు బతుకున్నాను, మాకు ఎందుకు వచ్చింది అవమానం, వై మీ. పౌలు కుక్కిపోతున్నాడు. ప్రభువా, నువ్వు శక్తికి మించి రాదన్నావు కదా, ఇదేంటిది అంటే అలా అనిపిస్తుంది పౌలుకి శక్తికి మించి వస్తుందని. కానీ దేవుడికి తెలుసు నీ శక్తికి మించి నీకు రానివాడు. తట్టుకునే సామర్థ్యం ఇస్తాడు, తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు. చూద్దాం 9వ వచనంలో ఏమంటున్నాడు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందును తప్పించును. అంటే మేము చనిపోతామని నిశ్చయిత వచ్చేసిందంట. హీ వాస్ ఫిల్డ్ విత్ గ్యారంటీ. ఫిక్స్ అయిపోతారు. వై విల్ యూ ఫిక్స్? హూ ఆర్ యూ టు లిమిట్ గాడ్? చూడండి పౌలు ఎలా చెప్తున్నాడు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందును తప్పించెను. పాల్ గాట్ ఎ టెస్టిమనీ. నన్ను తప్పించాడు, నేను ఫిక్స్ అయిపోయా చనిపోతానని. ఒకవేళ ఈరోజు నువ్వు ఫిక్స్ అయిపోయావా, అవమానం పోదు, నాకు జాబ్ రాదు, నాకు పెళ్ళి అవదు, నాకు పిల్లలు పుట్టరు. యువర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఆయన జగత్ పునాది వేయక మునిపే వదింపబడిన గొర్రెపిల్ల. ఎన్ని రాని ఈ భూమి ఉన్నంత కాలం దానికి ముందు పరిష్కారములను సృష్టించి తర్వాత అన్ని అలౌ చేశాడు. ఇఫ్ యు నో యువర్ గాడ్, యూ గాట్ ఎ సొల్యూషన్. నీవు దేవుని తెలుసుకున్నావా, యు గాట్ ఇట్. మీరు దీన్ని పొందుకొని ఉన్నారు, మీరు కలిగి ఉన్నారు, మీరు పరిష్కారాన్ని కలిగి ఉన్నారు. తప్పించాడు, తప్పిస్తాడు కూడా. సో ద సొల్యూషన్ విల్ కంటిన్యూ all your life till you go to heaven. శ్రమల ద్వారా మనల్ని ఆదరించి మనం ఇతరులను ఆదరించినట్టు మనల్ని తయారు చేస్తున్నాడు. సో ద హోలీ స్పిరిట్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఎవ్రీ బిలీవర్ టు బి ఎ కంఫర్టర్ టు అదర్ బిలీవర్స్ త్రూ యువర్ ప్రాబ్లం. నీ శ్రమల ద్వారా నిన్ను ఆదరించి నువ్వు ఇతరులను ఆదరించే ఆదరణకర్తగా దేవుడిని కూడా తయారు చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్, జీసస్ ఈజ్ కంఫర్టర్, హోలీ స్పిరిట్ ఈజ్ కంఫర్టర్. సో యు ఆర్ ఎ కంఫర్టర్. సో ఇన్ యువర్ ప్రాబ్లం
రిసీవ్ కంఫర్ట్ అండ్ గెట్ రెడీ టు కంఫర్ట్ అదర్స్. నీ శ్రమల్లో, నీ వేదనల్లో, నీ మహా అవమానాల్లో నీవు ఆదరణ పొంది ఇతరులను ఆదరించడానికి సిద్ధంగా ఉండు సహోదరుడా. గెట్ రెడీ టు జాయిన్ ద ఫ్యామిలీ ఆఫ్ ద కంఫర్టర్. గాడ్ ద ఫాదర్ ద కంఫర్టర్, జీసస్ ద కంఫర్టర్, హోలీ స్పిరిట్ ద కంఫర్టర్, అండ్ యూ ద కంఫర్టర్. ఈ శ్రమలు నిన్ను ఆదరించు ఆదరణకర్తల యొక్క కుటుంబంలో చేరుస్తూ సంబడి ఈస్ టర్నింగ్ దర్ పెయిన్, problems, sicknesses, deaths, diseases into comforting zones to comfort others. నాజరేయుడైన యేసయ్య, అయ్యా జగత్ పునాది వేయక మునిపే నువ్వు ఒక మార్గాన్ని సిద్ధపరిచావు. ఆ మార్గాన్ని మాకు చూపించండి, ప్రపంచాంతటికి చూపించండి. నా మహిమాత్మై దీన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, పంటి నొప్పి, చెవు నొప్పి, ఛాతి నొప్పి, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకునే వ్యాధులు ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఐ డిక్లేర్ ఫ్రీడమ్ టు దోస్ బాడీస్. Thank you, Jesus. The power of the Holy Ghost hitting the families. Thank you, Lord, for delivering them. You are an unlimited God who can do miracles. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.